ఈ దివాళీకి ఈ సైలెంట్ కిల్లర్ నుంచి జాగ్రత్త పడండి. ఒక రీసెర్చ్లో తేలింది ఏంటంటే హర్యానాలో దివాళీ జరుపుకున్న 8 రోజుల పాటు విషాయు శాతం అనేది చాలా ఎక్కువగా పెరిగింది. ఇదే ఆ కార్బన్ మోనాక్సైడ్. నెక్స్ట్ హైదరాబాద్ ఇంకా ఢిల్లీది కూడా ఇదే సమస్య. ఈ కార్బన్ మోనాక్సైడ్ అనేది మన బాడీలో ఉన్న హిమోగ్లోబిన్తో కంబైన్ అయ్యి కార్బాక్సీ హిమోగ్లోబిన్ అనే కాంపౌండ్ని ఫామ్ చేస్తుంది. ఇది మన ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని దెబ్బతీస్తుంది. లంగ్స్ నుంచి టిష్యూకి వెళ్లాల్సిన ఆక్సిజన్ అనేది తగ్గిపోతుంది. దీనివల్ల టిష్యూస్ అనేవి చచ్చిపోతాయి. ఇమాజిన్ ఒక పూర్లీ వెంటిలేటెడ్ రూమ్ ఉంది, ఒక ఓపెన్ విండో. ఈ ఓపెన్ విండో దగ్గరే క్రాకర్స్ అనేవి పేలుతున్నాయి. స్మోక్ మొత్తం రూమ్ లోకి ఎంటర్ అవుతుంది. ఒకవేళ ఆ రూమ్ లో ఎవరైనా పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ నిద్రపోయి ఉంటే కార్బన్ మోనాక్సైడ్ అనేది అక్యుములేట్ అవ్వడం వల్ల నిద్రలోనే వాళ్ళు చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. సో ప్లీజ్ బీ అవేర్ ఆఫ్ దిస్. ఈ దివాళీకి వెలుగులను పంచుకుందాం కానీ పొగని కాదు. హ్యాపీ దివాళీ.